రైల్వే స్టేషన్ వన్ సైడ్ ఎగ్జిట్, ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఎగ్జిట్, విష్ణు నివాసం బిల్డింగ్. సో గైస్ హాయ్, తిరుపతిలో దిగాను ఇప్పుడే, టైము 2:40 ఆ టైం దిగాను. సో దిగగానే ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఎగ్జిట్ అయిపోయాక విష్ణు నివాసం బిల్డింగ్ ఉంటుంది స్టేషన్ ఆపోజిట్లో, ఇదిగోండి ఇదే. సో దీంట్లోకి వెళ్తే టోకెన్లు ఇస్తారు. అప్పుడే తీసుకున్న టోకెన్ ఈరోజు మధ్యాహ్నం 12ంటికి దర్శనం దొరికింది నాకు. సో లెట్స్ సీ. రైల్వే స్టేషన్ ఆపోజిట్ బస్ టికెట్ కౌంటర్. గోవిందస్వామి టెంపుల్. సో గైస్ స్టేషన్ దగ్గర బస్ టికెట్ తీసుకోలేదు అనుకుంటే డైరెక్ట్ బస్ ఎక్కేయచ్చు. సో వీళ్ళు ఒక బస్ స్టాండ్లో ఆపుతారు, అక్కడికి వెళ్ళి మనం బస్ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు అదే ఈ చోటు. చెకింగ్ పాయింట్. ఫ్రెండ్స్ నేను పైకి వచ్చాను. సో గంట పట్టిందండి ఇలా పైకి రావడానికి. సో దట్స్ ఓకే. సో ఇప్పుడు నేను పుష్కరంలో స్నానం చేసేసి పైన జపాలి వెళ్దాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు ఆదివార స్వామివారి దర్శనం పొందాలి కాబట్టి రండి వెళ్దాం. కానీ పుష్కర్ని 6 దాకా తెరవరు. ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్ మనం డైరెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం, గోపురం దగ్గరికి. సో స్నానం చేద్దామని వెళ్తే పుష్కరణిలో ఇంకా తెరిచి ఉండరు కాబట్టి వెయిటింగ్. ప్లీజ్ డోంట్ యూస్ ఫుట్వేర్ ఇన్ ద 4 Mada streets. సో దిస్ ఇస్ Mada street. నో స్లిప్పర్స్. మరి నువ్వేం చేసావురా, డైరెక్ట్గా వచ్చావు కదా, మీరు చెప్పులు ఏవి నీవి అడగచ్చు. ఇదిగో నేను చేత పట్టుకున్నా. మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్ టెంపుల్. గైస్ అన్నప్రసాదం టైమింగ్ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ 8:30 to 10:30, లంచ్ 10:30 to 4 o'clock, డిన్నర్ 5 నుంచి 10:30 దాకా. సో ఈ టైంలో ప్లాన్ చేసుకోవాలి మీరు. ఫ్రీ చెప్పుల్ స్టాండ్ నియర్ అన్నప్రసాదం కౌంటర్. పుష్కరిణి టైమింగ్స్ 6 AM to 6 PM. సో గాయస్ టైం ఇప్పుడు 4:50 అయిందండి. ఇంకా 6 అవడానికి 1:10 నిమిషాలు ఉంది. సో నేను ఇక్కడ స్వామి పుష్కరిణి పక్కన బాత్రూమ్సే ఉన్నాయి, అక్కడ బ్రష్ చేసుకుని బాత్రూమ్కి వెళ్ళి వెయిట్ చేస్తున్నా 6 కోసం. ఎందుకంటే 6కి తెరుస్తారంటే స్వామి పుష్కరిణి బోర్డు మీద రాసింది. సో ఇంకా 1:10 నిమిషాలు టైం పాస్ చేయాలి. సో మీరు కనుక ఇలా అన్ టైంలో వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ వచ్చేస్తే డైరెక్ట్గా పైకి వచ్చేయండి. ఒకవేళ మీరు రూమ్ అది ఏం తీసుకోలేదు దొరకలేదు అనుకుంటే.
సో మీరు డైరెక్ట్గా పైకి వచ్చేస్తే ఈ స్వామి పుష్కర్ దగ్గర బాత్రూమ్స్ అవి ఉంటాయి, అది చూసేసుకొని మీ కాలకృత్యాలు చేసేసుకొని స్వామి పుష్కరంలో స్నానం చేసి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళొచ్చు. లేదంటే పైకి కూడా వెళ్ళచ్చు. ఇంకా పైకి చాలా ఉన్నాయి ఇక్కడ దేవాలయాల పైన ఉంటాయి. సో అవన్నీ తిరగచ్చు. నేను మీకు అవన్నీ చూపిస్తాను. ఎక్కడి నుంచి రా బాబు ఇంత లడ్డు వాసన వస్తుంది అనుకున్నా. సో ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. సో అలా చేసి ఇలా చేసి ఒక అరగంట 40 minutes గడిపేసాను. ఇంకొక అరగంట ఉంది. టైం ఇప్పుడు 5:30 అయిందండి. గాయస్ టైం 11:15, ఇంకో పావుగంట ఉందండి. ఇంతసేపు కూర్చొని నామస్మరణ చేస్తా కూర్చున్నా. సో అక్కడ రష్ ఎక్కువైపోతుంది. టైం 6కి దగ్గర అవడంతో. బట్ దట్స్ ఓకే. పుష్కర్లో స్నానం అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం ఆదివారం స్వామికి. సో రండి వెళ్దాం. మాతృశ్రీ వేంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్. ఫ్రెండ్స్ టైం 8 అయింది. నా చెప్పులు అక్కడ కౌంటర్ ఉంది, ఫ్రీ కౌంటరే, మన వాళ్ళు పెట్టేసుకోవచ్చు. డైరెక్ట్గా పెట్టేసాను అక్కడ. ఇంకా 8:30 కాబట్టి ఇంకా తెరవలేదు. సో అందరూ వెయిట్ చేస్తున్నారు, నేను వెయిట్ చేస్తున్నాను బయట నుంచి టిఫిన్ తినడానికి ఉదయం. ఎగ్జిట్ ఏరియా. సో ఫ్రెండ్స్ అన్నదానంలో టిఫిన్ తిన్నాను. సో మాడవీధుల్లో ఉన్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్తున్నాను. సో రండి వెళ్తాను దర్శనానికి. ఓం నమో వెంకటేశాయ. స్వామి పుష్కరిణి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో శ్రీనివాసాయ. ఓం నమో నారాయణాయ. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఇప్పుడే అన్నదానంలో టిఫిన్ తిన్నాను అక్కడ. సో అలా మాడవీధుల నుంచి నడుచుకుంటూ వచ్చి
గోపురం దగ్గరకు వచ్చి నుంచుని ఉన్నాను. సో ఫ్రీ దర్శనానికి దారి అటు చూడండి, అందరూ వెళ్తున్నారు అటు. సో టైం ఇప్పుడు 9 అయిందండి కరెక్ట్గా. రండి వెళ్దాం. బేడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆపోజిట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో లెట్స్ గో టు దర్శన్. సో టీటీడీ నాద నీరాంజనం జరిగే చోటండి ఇది. గుడి దగ్గర ఉంటుంది. బేడ ఆంజనేయ స్వామి గుడి, నాద నీరాంజనం వేదిక, దేవాలయం. సో ఫ్రమ్ మెయిన్ ఎంట్రన్స్ this is the route. సో గుడికి లెఫ్ట్ సైడ్న ఉన్న స్టెప్స్ ఎక్కి వచ్చి ఎదరికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఇంకో స్టెప్స్ ఉంటాయి, అవి ఎక్కి రైట్ తిరగాలండి. రండి వెళ్దాం. సేవ చేసుకునేవాడు నాము ఫ్రీగా వేసారండి. సో ఫ్రెండ్స్, 300 రూపీస్ టికెట్ ఉంటే ఇవి ఇలాగా. సర్వదర్శన్ టోకెన్ లేదు, వాళ్ళు కూడా ఇటే. సర్వదర్శన్ ఫ్రీ దర్శన్ టోకెన్ ఉంది అంటే వాళ్ళు ఇటు. సో చూసుకోండి, మిస్ అయిపోకండి. ఒకవేళ తెలియకపోతే సేవలు చేసుకునే వాళ్ళని అడగండి, కరెక్ట్గా చెప్తారు వాళ్ళు. సో ఫ్రెండ్స్, మనం నడుస్తూ వెళ్తున్నాము. రూట్ చూసారు ఎంత బాగుందో, నాకు బాగా నచ్చింది. ఇంపార్టెంట్ విషయం, గరుత్మంతుడు నమస్కారం పెట్టాను. సో లేడీస్ ఎవరైనా చుడిదార్ వేసుకుంటున్నారు, లేదంటే లెగ్గిన్ టాప్ వేసుకుని వస్తున్నారంటే ఖచ్చితంగా షాల్ వేసుకోండి, లేదంటే రానివ్వరు. అక్కడ ఆపేసారు, ఇక్కడ అమ్ముతారు, కొనుక్కోవాలి మళ్ళీ తెచ్చుకోకపోతే. Started at 9:30. 9:30 స్టార్ట్ చేసామండి. టైం 9:40. 10 నిమిషాలు నడుస్తూ ఉన్నాం. ఇంకా ఎంత దూరం నడవాలండి బాబు, ఇప్పటికే చాలా దూరం నడిచాం. 1 more halt. Mobile slipper, baggage queue. Time 10:25. గాయస్ వచ్చేసాను నేను. మొత్తానికి దర్శనం అయిపోయిందండి. 3 గంటలు పట్టింది. 9:30కి వెళ్ళిన లోపలికి 12:30 బయటకు వచ్చేసరికి. సో 9:30 to 10:30 నడవడమే సరిపోయింది. 10:30కి బ్యాగ్ ప్లస్ ఫోన్ ఇచ్చేసాను. దాని తర్వాత లాకర్లో 45 minutes కూర్చోబెట్టారు కంపార్ట్మెంట్లో. బయటకు వచ్చినప్పుడు బ్యాగ్ ఫోన్ తీసేసుకున్నాం. ఇప్పుడు అన్నదానంకి వెళ్దాం అనుకుంటున్నాను, తినడానికి మధ్యాహ్నం లంచ్. సో ఇప్పుడు అప్డేట్ ఏంటంటే
ఫోను బ్యాగ్ మాత్రమే పెట్టుకున్నారు వాళ్ళు. సో చెప్పులు అవి పెట్టుకోవట్లేదు. చెప్పులు మనమే బయట ఎక్కడైనా వదిలేయాలి. నేను అన్నదానం దగ్గర వదిలేసాను. ఫుట్ ట్రస్ట్ ఏదో ఉంది అక్కడ, ఫుట్వేర్ అక్కడ పెట్టేశాను. సో మీరు కనుక వస్తే అక్కడే పెట్టండి, లేదా మీకు వేరే చోట ఎక్కడైనా ఉంటే అక్కడ పెట్టండి. చెప్పులు వేసుకుని వెళ్ళకండి, ఇబ్బంది పడిపోతారు. సో ఇప్పుడు నేను అన్నదానం తినడానికి వెళ్తున్నాను. పదండి వెళ్దాం. లంచ్ టైం. సో ఫ్రెండ్స్, అన్నదానంలో అన్నం తినేసాను. నెక్స్ట్ వెళ్ళి లడ్డు తెచ్చుకోవాలి. ఇదిగో టోకెన్ నా దగ్గర ఉంది. సో వెళ్ళి లడ్డు తెచ్చేసుకుంటే పని అయిపోద్ది. వెళ్ళిపోవచ్చు కిందకి. సో ఫ్రెండ్స్, నేను లడ్డు తీసేసుకున్నాను. సో ఇప్పుడు అన్నదానం దగ్గరికి వెళ్ళి నా చెప్పులు తీసేసుకొని బస్ ఎక్కి ఎందుకు వెళ్ళిపోవడమే. ఇప్పుడు ట్రైన్ బుక్ చేసుకున్నా, పద్మావతి ఎక్స్ప్రెస్, తిరుపతి సికింద్రాబాద్. సో ఇప్పుడు వెళ్ళాలి. ఓం నమో వెంకటేశాయ. సో గైస్, మనకైతే వచ్చిన పని అయితే అయిపోయింది. ఎక్కడ స్టార్ట్ చేసి అక్కడే ఎండ్ అయిపోతున్నాం. వరాహస్వామి దేవాలయం. సో పొద్దున్న వచ్చాను, జాపాలి వెళ్ళాలనుకున్నా, వెళ్ళాను. అన్నప్రసాదం అక్కడ టిఫిన్ తినేసాం, భోజనం చేసాం, శ్రీవారి దర్శనం పొందాను. రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకుని అయిపోయింది. సో అంతే అయిపోయిందండి. ఓం నమో వెంకటేశాయ. సో ఈ బ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. బాయ్. ఓం నమో వెంకటేశాయ. అన్నదానం రష్, లైన్, డబుల్ లైన్.